మీడియా న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం. జర్నలిస్ట్ గాజువాక శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. హెటిరో డ్రగ్స్ కాలుష్యంతో మృతి చెందిన కుటుంబాల కన్నీటి నిరసన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు వస్తున్నాయని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గ్రీనరీ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు అన్నారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెదగంజాలలో నివాస ప్రాంతాలకు దగ్గరగా అంబుజా సిమెంట్ పరిశ్రమలు స్థానికులు వ్యతిరేకిస్తున్నారని, దీనిని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కలిసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇష్టపడని ఏ పనిని ప్రభుత్వం చేయదన్నారు. స్థానిక ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను ఎమ్మెల్యే పల్లా ఇప్పటికే ప్రభుత్వానికి వివరించారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనావాసాలకు దూరంగా పరిశ్రమలు పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎం గణపతి, వి నరేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అంబుజా సిమెంటు కర్మాగారాన్ని పెదగంటేళ్ళలో నిర్మాణానికి ఏవైతే వాళ్ళు ముందుకొచ్చారో ప్రజాభిప్రాయ సేకరణకు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. దాన్ని ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి నివాస ప్రాంతాలకి కనీసం 130 మీటర్ల దూరంలోనే ఈ పరిశ్రమను పెట్టడం ముఖ్యంగా ప్రజలందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు. ఇక్కడ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కూటమి నాయకులుగా అందరూ కూడా, ఎందుకంటే నివాస ప్రాంతాలకి ఒక 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పెట్టుకుంటే దీన్ని మేము స్వాగతిస్తాం. కానీ మా నివాస ప్రాంతాలకి, గ్రామాలకి 100 మీటర్ల దూరంలోని పరిశ్రమను పెట్టడం ద్వారా మేము అందరం దీన్ని వ్యతిరేకిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ, అలాగే మా కూటమి నాయకులు కూడా ఆ రోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందో ఆ వ్యతిరేక కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ఆ ప్రజాభిప్రాయ సేకరణని మేము వ్యతిరేకించాము. ఎందుకంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అంబుజా సిమెంట్ నిర్మాణం వద్దు అని మా ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీ శ్రీభరతరావు గారికి కూడా తెలియజేశాము. వాళ్ళు కూడా ఏదైతే ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయం అని చెప్పారు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 64వ వార్డు దల్లి గోవిందరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే 74వ వార్డు గంధం శ్రీనివాసరావు కార్పొరేటర్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే 75వ వార్డు పులి లక్ష్మీబాయి గారు, రాజాన్ రామారావు గారు, స్టాలిన్ గారు, తిప్పల వంశీరెడ్డి గారు, కేబుల్ మూర్తి గారు, ఇలా అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని ప్రజల తరపునే పోరాడారు. అక్కడ ఉన్న వాస్తవాలని మా నాయకులకి తెలియజేశాము. నాయకులు కూడా వెంటనే స్పందించి, మేము ఏదైతే ప్రజలు అభిప్రాయం తగ్గట్టుగానే మేము నడుచుకుంటాం తప్ప పరిశ్రమలు రావాలి, కానీ ప్రజాశ్రేయస్సే ముఖ్యమని తెలియజేయడం జరిగింది. దీనినే మా నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు రేపు రానున్న 2-3 రోజుల్లో కూటమి నాయకులతో అందరితో కూర్చొని కార్పొరేటర్ల సమక్షంలో, కూటమి నాయకుల సమక్షంలో వారి అభిప్రాయాలు మళ్ళీ తెలుసుకొని ఒకసారి మీడియా ద్వారా అతని నిర్ణయం కూడా మళ్ళీ ఇంకొకసారి మీకు మీడియా ద్వారా తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాము. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చేపడుతున్న చర్యలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాక శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు కె పరశురాం, రాము, లీలా ప్రసాద్ మాట్లాడుతూ, తప్పుడు వార్తలు ప్రచురిస్తే ఎన్నో విధాలుగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని, అలా కాకుండా కక్షపూరిత ధోరణిని అవలంబించే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉన్న మీడియా గొంతు నొక్కాలని చూడడం భవ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా దారుణమైన దాడులు స్వయంగా ఎడిటర్ గారు 3 రోజుల నుంచి వర్తంగా ఇబ్బంది పడుతున్నారు ఎడిటర్ గారిని. అలాగే నెల్లూరు నిన్న బ్యూరో చీఫ్ ఆయన మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఆయన్ని వేధిస్తున్నారు. దీనిపై మనం గతంలో కూడా చేసాం. ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద దాడి జరిగినప్పుడు కూడా మన ఏపీడబ్ల్యూజే ధర్నాలు చేసాం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపాం. అప్పుడు ఆ టైంలో కూడా ఇదే ప్రభుత్వాన్ని, పాత ప్రభుత్వాన్ని మెడలో ఉంచాం. అలాగే సాక్షిలో గతంలో మనకు తెలుసు 2016-17 మధ్యలో ఒక పెద్ద ప్రొటెస్ట్ చేసాం. ఎలాగంటే సాక్షి అకౌంట్స్ అన్నీ ఫ్రీ చేసినప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో
భయంకరమైన ఉద్యమం తీసుకొచ్చాం. అప్పుడు కూడా ప్రభుత్వం మెడలు వంచి ఆ సాక్షిని మళ్ళీ ఆ అకౌంట్స్ పునరుద్ధరించగలిగాం. అలాగే ఇప్పుడు కూడా ఏదైతే ఎడిటర్ గారిని అలాగే సాక్షి విలేకరులందరినీ దాదాపు రాష్ట్రం అంతా వేధిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏపీడబ్ల్యూజీగా. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు గాజువాక ఎంఆర్ఓ గారి కార్యాలయానికి నిబంధన ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి మన నిరసన, మన జర్నలిస్టుల నిరసన తెలపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గాజువాక అధ్యక్షులు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా సాక్షి దినపత్రికపై ప్రభుత్వ వేధింపులు వెంటనే ఆపాలని ఏపీయూడబ్ల్యూజీ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈ రోజు గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మనం నిరసన తెలుపుతూ మెమరాండం ఇవ్వడం జరిగింది. ముందుగా పత్రికలు ఏదైనా వార్తలు వస్తే దాని మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఎడిటర్స్ గిల్డ్ అని ఒకటి ఉంది, దానికైనా కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు. అది కాకపోతే ప్రైవేట్ కేసు వేసుకొని దాని మీద న్యాయం పొందొచ్చు. కానీ అలా కాకుండా పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వ ప్రజలతో పోలీసులు డైరెక్ట్గా ఆఫీసులకు వెళ్ళడం, ఆఫీస్ దగ్గర ఎడిటర్ గారిని భయపించడం, వేధించడం, కేసులు ఇప్పుడు దాదాపు 4-5 కేసులు నమోదయించారు. అలాగే నెల్లూరు రిపోర్టర్ అది మద్యం మీద రాశారని ఆయన మీద కూడా ఇలా కేసులు బనాయించారు. ఈ అక్రమ కేసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అంతేకాకుండా గతంలో మీరు ఇబ్బందులు పడ్డారు. మీ తాలూకా ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు లేనప్పుడు మీకున్న పేపర్ సంబంధించి మీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు కూడా మేము రోడ్ల మీదకి వచ్చి ఏపీడబ్ల్యూగా ధర్నాలు చేసి మా విజయం సాధించాం. అలాగే ఈ రోజు కూడా సాక్షిని ఏదైతే వేధిస్తున్నారో, సాక్షి సిబ్బంది ఏదైతే వేధిస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మేము న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈ రోజు జరిగిన సాక్షి దినపత్రికలో జరిగిన ఖండిస్తూ ప్రభుత్వంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని దీనిపై మనం గాజువాక శాఖ ఏపీడబ్ల్యూజే తరఫున ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని తరఫున ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ గవర్నమెంటే కాదు, ముందున్న గవర్నమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే తరఫున ఎన్నో సమస్యలపై పోరాటం జరిపాం. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే పోరాటంలో భాగంగా ఈ రోజు మనము తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించాం. జర్నలిస్టులు హక్కులను భంగం కలిగించే విధంగా చట్టపరమైన న్యాయంగా పోరాడడానికి ఏపీడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి రుజువు చేసుకుంటున్నాం. సాక్షి పైన జరుగుతున్న దాడుల్ని ఖండించే విధంగా మా యూనియన్ తరఫు నుంచి అన్ని జిల్లాల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సాక్షి దినపత్రిక మీద జరుగుతున్న దాడులను ప్రత్యేకంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇదే దాడులు జరిగితే ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకంగా మనం ధర్నాలు చేసి మనం సాక్షి దినపత్రికకు మనకు సపోర్ట్ గా నిలబడగలిగాం. అలాగే ప్రతి పత్రిక కూడా ఏ పత్రిక అయినా అన్యాయం జరిగితే ఏపీడబ్ల్యూజీ ఈరోజు ముందుకు వచ్చి ధర్నాలు చేసి మన హక్కుల్ని భంగం కలిగించకుండా కాపాడుకునే దిశగా మేము అందరం ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు సాక్షి దినపత్రిక ఎడిటర్ పైన, రిపోర్టర్ల పైన జరుగుతున్న దాడులు మేము ఏపీడబ్ల్యూజీ తరఫున మేము ఖండిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, కేసులు ఎత్తివేయాలి. ఇలాంటి దాడులకి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదని చెప్తున్నాము. అంతేకాకుండా మీకు ఏమైనా బాధ కలిగితే న్యాయ పోరాటం చేయొచ్చు. అంతే తప్ప ఇలాగ ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యల్లాగా ఈ రోజు ఎడిటర్ని కానీ రిపోర్టర్లు కానీ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పి ఈ రోజు ఇలా కానీ ముందుకు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాన్ని విస్తృతం చేసి మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజీ తరఫున మా గాజువాక శాఖ నుంచి కోరుతున్నాం. హెటీరో డ్రగ్స్ కంపెనీ కారణంగా కాలుష్య బాధితుల ఆవేదన ఉధృతమవుతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో గంగాపుత్రుల ఆందోళన మరోసారి ఉధృతంగా మారింది. హెటీరో కంపెనీ కాలుష్యానికి బలైన వారి కుటుంబాలు ఈ రోజు మృతుల ఫోటోలతో నిరసన చేపట్టారు. నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం 33వ రోజుకు చేరింది. రాజయ్యపేటలో నిరసన శిబిరానికి చేరిన బాధిత కుటుంబాలు కన్నీరు పెట్టుకుంటున్నాయి. హెటీరో కాలుష్యం మా జీవితాలను నాశనం చేసింది, ఇంకెవరు ఇలా చనిపోకూడదు అంటూ వారు వేదన వ్యక్తం చేశారు. హెటీరో ఫార్మా పరిశ్రమ కారణంగా తమ సన్నిహితులను కోల్పోయామని బాధితులు తెలిపారు. వారి చేతుల్లో మృతుల ఫోటోలు, కళ్ళల్లో ఆవేదన, గుండెల్లో బాధ, నిరసన వేదిక మొత్తం విషాద వాతావరణాన్ని సృష్టించింది. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ కాలుష్యం వల్ల మా కుటుంబాలు నాశనమయ్యాయి. ప్రభుత్వం ఈ నొప్పి చూడాలని కోరుకుంటున్నాం. బల్క్ డ్రగ్స్ పార్క్ ను వెంటనే విరమించకపోతే పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతిపాదిత బల్క్ డ్రగ్స్ పార్క్ ను రద్దు చేయాలని గంగపుత్రులు మరోసారి డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం, జీవనాధారాన్ని తాకే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.
విరమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేక పోరాటం చేపడతామని గంగాపుత్రులు హెచ్చరించారు. హెటీరో కంపెనీ కాలుష్యానికి బలైన కుటుంబాల నిరసన బల్క్ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మరింత బలం చేకూర్చింది. ప్రజల డిమాండ్ కి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి. నమస్కారం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఓ ఎక్ట్రో డ్రగ్స్ వల్ల రాజీపేట సర్పంచ్ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరిగింది 2024లోనే. ఇప్పటి వరకు పసిరెంటి లేకుండా మా ఆధారం లేకుండా గ్రామం అతలకుతలం పడి ఉన్నాం. ఇదే బల్క్ డ్రగ్ కంపెనీ మళ్ళీ తీసుకొని వచ్చి వందలాది మంది వేలాది మందికి ఎక్కువగా ఆరోగ్యం పాలైపోయి చనిపోవడం జరిగితే ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వచ్చి మా శవాల మీద కట్టినట్టే ఇంత బాగా అర్థమవుతుంది ప్రజలకి. ఇక పోలీసు వారు, మినిస్టర్ గారు ఇలా చాలామంది వచ్చి ఊర్లోకి వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్ప కానీ ఇంతమంది ఎన్ని రోగాలు పడినా ఎవరో పూర్తిగా కేర్ తీసుకోవట్లేదు. ప్రభుత్వం వారు ఇప్పటికైనా బల్క్ డ్రగ్ కంపెనీని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం. ఇప్పటికే దాదాపు 100 మంది దాకా చనిపోయారు క్యాన్సర్తోని, కిడ్నీ వ్యాధులతోనే. ఇంకా 50-60 మంది వ్యాధులతో మంచాలు పడి ఉన్నారు. ఈ ఒక్క కంపెనీ ఎట్రో కంపెనీ ద్వారానే ఇంతమంది అనారోగ్యాలతో ఉన్నారు. మళ్ళీ బల్క్ డ్రగ్ అనేది 20-30 కంపెనీలు అవ్వచ్చు, లేకపోతే ఎన్ని అవ్వచ్చు. అటువంటి ఊరిని చుట్టుముట్టి ఊరి దరిదాపుల్లో కల్లా వచ్చేస్తే ఈ వ్యర్థ మూల్యాలకి, ఈ వాసనకి, ఇక ఈ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ మూల్యాల వల్ల ఇంకెంతమంది చనిపోతారో ఒకసారి మీరు ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాలి. దయచేసి ఇలాంటి వ్యర్థ మూల్యమైన కంపెనీలు మా దాకా తీసుకొచ్చి మా బ్రతుకుల మీద, మా జీవనోపాధి మీద కొట్టకండి. కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగొచ్చి ఈ కంపెనీలు రద్దు చేయాలని కోరుకుంటున్నాం. నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం పెట్రో కంపెనీలో జరిగినటువంటి సుమారు 300 జనాభా కిడ్నీ వ్యాధులతోటి, క్యాన్సర్లతోటి, అనేక రకాలమైన గర్భిణీలతో కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బల్క్ డ్రగ్స్ తెచ్చేసి రాజీపేట గ్రామానికి తెచ్చారు. ఈ బల్క్ డ్రగ్స్ వస్తే 100 మంది కాదు 1000 మందితో చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి కంపెనీలు మా ఏరియాలో పెట్టకూడదని చెప్పేసి మా ప్రభుత్వాన్ని తెలియపరిచినామండి. అలాగే ఎంతో మంది అనారోగ్యాలతో ఇప్పుడు కూడా సుమారు దాదాపు 40-50 మంది కూడా కిడ్నీ వ్యాధులతో, షుగర్ వ్యాధులతో కూడా చాలా మంది బాధపడుతున్నారు. మీకు ఏమైనా కావాలనుకుంటే వెళ్ళి మనం చూపిస్తాం కూడా. ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటి చెప్తున్నాము, ఇటువంటి కంపెనీ మాత్రం మా రాజీపేట గ్రామానికి రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చాలా తీసుకుంటున్నాం. రాజీపేట గ్రామం ఈ పెట్రో కంపెనీ వల్ల మనం బాగానే ఉండేది. నేను ఒక్కదాన్ని పాపలు వెనక మంది ఎవరండి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలే అని మా డాడీ ఉన్నాడు. పెట్రో కంపెనీ మా అమ్మని చంపేసింది. ఘోరమైన జబ్బు వచ్చేసింది, లివర్ క్యాన్సర్ వచ్చిందండి. నేను చాలా దారుణమైన మరణం అండి అది. నా గ్రామంలో ఎవరికి రారాదండి ఆ మరణం. నేను అది కోరుకుంటున్నాను, ఎందుకంటే అది చూడలేని మరణం ఏంటి అది. అంత మరణం ఒక్కటే అడుగుతున్నాను నేను. నాకంటే శత్రువు కాదు, మాకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ధర్నా చేస్తున్నాము. ఇప్పుడే ఎంతో మంది చనిపోయారు, ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు. చాలా మంది ప్రాబ్లంతో ఉన్నారు, కిడ్నీ వ్యాధి, ఇంకా క్యాన్సర్ తో కానీ చాలా మంది ఉన్నారు, మెడిసిన్ వాడుతున్నారు. ఇంకా ఎంతమంది ఉందో తెలియదండి. మా ఊర్లో చాలా దారుణంగా ఉందండి. మా అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. నేను ఇంకా మా అమ్మని మర్చిపోలేకపోతున్నాను. మా అమ్మ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా ఊరు చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు బల్క్ డ్రగ్ కంపెనీ తెచ్చి ఇప్పుడు ఒక్క నెలతోటే ఈ కంపెనీ ఆరంభానికి జనం వల్ల చనిపోతారండి. ఈ కంపెనీ వల్ల, ఎందుకంటే మా జనం వల్ల పాడైపోయారండి. ఏలిక పని చేయాలి, సముద్రం పాడైపోయింది, చేపలు పాడైపోయాయి. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళలేక మేము బతకమండి, అంత దారుణం అయిపోయింది. మా రాజకీయ నాయకులు మాకు సాయం కానీ చేస్తున్నారు. ఎలసిన ముందు అనిత మేడం అన్నది, అమ్మాయి గొట్టం నేను తీసేస్తాను, అమ్మాయి ఎట్రో కంపెనీ గొట్టం అన్నది. ఆ రోజు ధర్నాలని ఎలసిన ముందు అన్నది. 2 సంవత్సరాల పిల్లడు కిడ్నీ వ్యాధి వచ్చింది, నా కడుపు తరిగిపోయింది అన్నదాము. అప్పుడు నేను అనుకున్నాను, నా మేడం నాకు సాయం చేస్తుంది అనుకున్నాను.
మేడం నాకు ఎప్పుడూ మా రాజపేట గ్రామంతో ఉంటది అనుకున్నాను నేను. మా నాట ఆడమనిషి కదండి, ఆడ మహిళ కదండి. నేను అదే నా మనసులో అయితే అదే ఉండిపోయింది. హోమ్ మినిస్టర్ అయింది, ఎమ్మెల్యే అయితే ఎంత చేస్తున్నావు, హోమ్ మినిస్టర్ అయింది ఇంకా ఎంత చేస్తాడు అనుకున్నానండి నేను. ఆమెకి కనుకారం కానీ లేదండి. ఇప్పుడు అంటే ఆమె మాకు స్వార్థం కానీ లేదండి. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఈ నైట్ చూసిన ఆమె ఉంటుంది, ఒక్క ఆమె వస్తుంది. ఆమె స్వార్థం ఎంత, మా ఊరు ప్రజలు బాగోవాలా, మా బాగోవాలండి. మాకేమీ స్వార్థం అది లేదండి ఆమె మీద. మా గురించి కొద్దిగా జాలి చూపిస్తే చాలండి. ఇప్పుడు 2 రోజులు పెట్టి ఈ ఆటలకు వెళ్ళకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. మా పరిస్థితి కానీ మీకు తెలుసండి. ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము మాకు ఏమీ రాదండి, గవర్నమెంట్ ఆదాయంగానే రాదండి మాకు. ఆ గంగమ్మని నమ్ముకోయి మేము చేపలు పెట్టుకుని తినేవారు మేము. అయినా మా గురించి మీరు ఆలోచించాలి కదండి గవర్నమెంట్ గానీ. సంద్రాన్ని చాలా పెంచాడండి. మేము చేపలు పెట్టేవారు అన్నారండి, చేపలు పెట్టేవారు మత్స్యకారులు అన్నారండి. అయినా మమ్మల్ని ఎవ్వరు పెట్టింపు చేసుకోలేదు. ఇప్పుడు 4 రోజులు పెట్టి పోలీసులు మా ఊర్లో తిరుగుతున్నారండి. ఏమండి మేము నచ్చినట్లు వాడండి, మేము అంతకులు వాడండి, ఎవరినైనా చంపేవాడండి, ఎవరినైనా మనం తీసుకెళ్ళి ఏమైనా చేస్తామండి. ఎందుకండి మా గురించి అలా పోరాడుతున్నారు? ఎందుకు మా ఊర్లో గన్నలు వేసుకొని తిరుగుతున్నారు, గన్నలు చూపిస్తున్నారు? ఎందుకండి ఆడవాళ్ళు తీసుకెళ్ళి ఏమైనా చేస్తారా అండి పోలీసులు? ఆడవాళ్ళు తీసుకెళ్ళి ఏమైనా ఏమి చేసినా అనుతా మేడం, అమ్మ తల్లి నువ్వు మమ్మల్ని ఏం చేసినా మేము ఏమి చేయలేము. ఎందుకంటే నువ్వు మా ఆడపిల్లవు కదమ్మా, మా ఆడపిల్లవు, మా సొంత, మా తెలుగు. నిన్ను ఎంతగానో నమ్మున్నాం మేము. అమ్మా నువ్వు ఒక్కసారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ మరోసారి. గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం. జర్నలిస్ట్ గాజువాక శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. హెటిరో డ్రగ్స్ కాలుష్యంతో మృతి చెందిన కుటుంబాల కన్నీటి నిరసన. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.